జ్యోతిష్యాభిలాషులకి నా శుభ అభివందనాలు. ఈరోజు మనము జ్యోతిష్యంలో నా దగ్గరికి ఒక వివాహం క్యాన్సిల్ చేశారు. వివాహాన్ని వద్దు అని చెప్పి పంపించారు. ఒక చెల్లి నా దగ్గరికి ఫార్వర్డ్ చేసింది. వాళ్ళ అమ్మాయిని ఒక అబ్బాయికి చూపిస్తే అబ్బాయి సైడ్ వాళ్ళు చూపించుకున్నారు. అబ్బాయి సైడ్ వాళ్ళు చూపిస్తే అబ్బాయి సైడు జ్యోతిష్యం చూసిన ఆయన ఈ వివాహం వద్దు, ఆ, గుణాలు తక్కువ వస్తున్నాయి, 11 గణాలే వస్తున్నాయని చెప్పారు. సో ఇది నేను అంతకు ముందు ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక గంట క్లాస్ రికార్డ్ చేసి పంపించాను. వివాహం చేసుకోవచ్చు. నేను చాలా విషయాలు చూశాను. సరే, ముందు వీళ్ళు అష్టగుణ కూటమి మీద ఎక్కువ వివాహాలు ఆపుతున్నారు కాబట్టి 11 వస్తున్నాయంటే నేను దాదాపు 20 పైనే వస్తాయని చెప్పాను. కానీ వీళ్ళు 11 చేశారు. దాన్ని చూద్దాం. 11 ఎట్లా వస్తాయి? ఎక్కువ వస్తాయి. మొదటి విషయం వచ్చేసి ఈ జ్యోతిష్కుడు చేసిన తప్పు ఏంటంటే అబ్బాయిది చిత్తా నక్షత్రం, తులారాశి అని రాశాడు. కానీ మీరు జ్యోతిష్కులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్య రాశిలో ఉంటాయి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు తులారాశిలో ఉంటాయి. మీరు స్పెసిఫిక్ గా చిత్తా నక్షత్రం 1వ పాదం అన్నప్పుడు తులారాశి రాయకూడదు. ఇది మీరు మినిమం మీకు జ్యోతిష్కులకి తెలిసి ఉండాలి. ఇప్పుడు చిత్తా నక్షత్రం 1వ పాదం అని రాసి మీరు తులారాశి రాయకూడదు. ఎందుకంటే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు తులారాశిలో రావు, కన్య రాశిలో వస్తాయి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, ఇక్కడ మీరు చిత్తా నక్షత్రం 3వ పాదం రాస్తే తుల ఓకే అవుతుంది. కాబట్టి తప్పు. అలాంటి మీరు వివాహం చెడగొడుతూ ఉన్నారు. తెలుసుకోండి. ఏదైతే మీకు బేసిక్స్ తెలియవో, ఏ నక్షత్రం, ఇక్కడ అమ్మాయిది మృగశిర నక్షత్రం కానీ పాదాలు రాయలేదు. పాదాలు రాయకపోతే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు మీకు వృషభ రాశిలో వస్తాయి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు మీకు మిథున రాశిలో వస్తాయి. ఈ అమ్మాయిది మృగశిర నక్షత్రం 3వ పాదం కాబట్టి 3వ పాదం కాబట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం కాబట్టి మిథున రాశి వస్తుంది. మీరు రాయకపోయినా మీరు రాశారు కాబట్టి మిథునని ఓకే, నేను 3వ పాదంగా 4వ పాదం అనుకున్నాను. కానీ యాజ్ పర్ చార్ట్ లో నేను వేసి చూసుకుంటే మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున. ఓకే, ఇది వరకు ఓకే. ఇక్కడ మృగశిర నక్షత్రం అమ్మాయిది 1, 2 పాదాలు కానీ మీరు రాసినట్టయితే తప్పనిసరిగా వృషభ రాశిలోకి వెళ్తుంది. కాబట్టి ఇది తెలుసుకోండి. ఇప్పుడు సరే, మనం ఒక్కొక్క కూటమి, అష్టగుణ కూటమిలో ఇల్లు 11 గుణాలు అని రాసినప్పుడు వర్ణ కూటమి ఏది? ఇక్కడ ఏమేమి కూటములు రాశారు? యోని కూటమి రాశారు, నాడీ కూటమి రాశారు, ఘన కూటమి రాశారు. మొత్తం 3 కూటాలు రాశారు. రాశి కూటమి 4 కూటాలు రాశారు. ఘన కూటమి, నాడీ కూటమి, యోని కూటమి, రాశి కూటమి. అష్టగుణ కూటమి అంటే 8 కూటాలు అయితే మీరు 4 కూటాలే రాసి ఈ గుణాలు లెక్కేస్తే మిగతా అంటే ఎన్ని ఎన్ని పాయింట్లు మీరు తీసారు? ఘన కూటమి అంటే ఇక్కడ 6 వస్తాయి. నాడీ కూటమి 8, 8, 6, 14, యోని 4, 18, రాశి కూటమి 7, 25, 25 చూశారు మీరు. మిగతా 11 గుణాలు అంటే వర్ణకూటమి ఏది, వశ్యకూటమి ఏది, తారాకూటమి ఏది, గ్రహమైత్రి ఏది? ఈ వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, గ్రహమైత్రి కలిపి 11 పాయింట్లు అవుతాయి. ఎందుకంటే వర్ణకూటమి 1 పాయింట్, వశ్యకూటమి 2, తారాకూటమి 3, అప్పటికి 6, గ్రహమైత్రి 5, 11 గుణాలు మీరు వదిలేశారు. ఇక్కడ వాటిలో ఎన్ని వస్తాయి చూసుకోలేదు. కేవలం మీరు ఘనకోట, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ముఖ్య ఆంధ్రప్రదేశ్లో అష్టగుణ కూటమి చూస్తారు. దశగుణ కూటమి అంటే 10 కూటములు చూసేది మీకు తమిళనాడులో దశగుణ కూటమి చూస్తారు. అంటే వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, గ్రహమైత్రి, ఘన కూటమి, రాశి కూటమి, నాడీ కూటమి బదులు ఇంకా వాళ్ళు ఇంకో 2 కూటములు వేదా నక్షత్రం అని, రజ్జు దోషం అని ఇలా కలుపుకొని 10 కూటములు చూస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్లో అష్టగుణ కూటమి అంటే 8 కూటాలు చూసే ఈ వ్యవస్థలో మీరు కేవలం ఘన కూటమి, నాడీ కూటమి, యోని కూటమి, రాశి కూటమి రాశారు. వీటికి వచ్చే గుణాలు చెప్పాను. రాక్షస గణానికి 6 తీసుకుంటారు, నాడీ కూటమి 8, 6, 14, యోని 4, 18, రాశి 7, 25. మిగతా 11 గుణాలకి మీరు వర్ణ కూటమి, వృష్య కూటమి, తారా కూటమి, గ్రహం అయితే రాయలేదు. సరే, వీటికి కూడా ఈ 25 గుణాలకి మీరు 11 తీశారు.
సరే చూద్దాం 11 ఎట్లా వస్తాయి. మీరు తులారాశి చిత్తా నక్షత్రం 1 కన్య అయితే తులారాశి రాశారు. సరే కన్య అయినా ఇక్కడ అబ్బాయి రాశి మిథునం అయింది కాబట్టి మిథున రాశికి అధిపతి బుధుడు, ఇక్కడ కన్య అయితే బుధుడు. ఒకే రాశి నాథుడు కాబట్టి రాశి కూటమికి మనకి గుణాలు వస్తాయి. ఎన్ని వస్తాయి? 7 వస్తాయి. మీరు తులారాశి రాశారు. ఓకే, తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి మిథున రాశి అధిపతి బుధుడికి కూడా మిత్రత్వం ఉంది. శుక్రుడికి బుధుడితోటి, బుధుడికి శుక్రుడు మిత్రత్వం ఉంది కాబట్టి ఇక్కడ మనం గుణాలు 7 గుణాలు ఇవ్వచ్చు రాశి కూటమికి. ఓకే, 7 ఇళ్ళు ఇచ్చారు. అబ్బాయి పులి అయ్యారు, అమ్మాయి హర్ష సర్పం అయ్యారు కాబట్టి ఇది వైరం కాదు కాబట్టి యోనికోటంలో కూడా వీళ్ళు మార్కులు ఇస్తా ఉన్నారు. ఓకే, వైరం కాదు కాబట్టి. కానీ ఇక్కడ ఎక్కడ తీసేశారు అంటే అబ్బాయి మధ్య నాడే అయింది, నక్షత్ర పరంగా చూస్తారు కాబట్టి. అంటే చిత్తా నక్షత్రం మధ్య నాడే అవుతుంది, మృగశిర నక్షత్రం కూడా మధ్యనాడి. అయితే ఈ రెండు మధ్య ఏకనాడి దోషం అని చెప్పి తీసేశారు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే చిత్తా నక్షత్రానికి మృగశిర నక్షత్రానికి నాడీకోట దోషమే మినహాయింపు ఉంటుంది. జ్యోతిష్యంలో నేను చూస్తుంది ఏంటి అంటే వీళ్ళు జ్యోతిష్యంలో ఒక వివాహాన్ని చెడగొట్టేటప్పుడు నాడీకోట దోషం అని చెడగొడతా ఉన్నారు. కానీ ఫలానా నక్షత్రంకి ఈ నక్షత్రానికి నాడీకోటమి అంటే ఒకే నాడి కింద వచ్చినప్పుడు ఏకనాడి దోషం ఉన్నప్పుడు ఆ ఏకనాడి దోషానికి నక్షత్రాలకి మినహాయింపులు ఉంటాయి. అది చెప్పరు వీళ్ళు, అది చూసుకోరు. కేవలం నాడీకోట దోషం ఉంది అంటారు. కానీ ఇక్కడ నాడీకోట దోషం క్యాన్సిల్ అవుతుంది. ఈ క్యాన్సిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ జ్యోతిష్యంలో. ఇలా మీరు చెప్పకపోతే వివాహాలు చాలా వరకు ఆపేస్తారు. చిత్తా నక్షత్రానికి మృగశిర నక్షత్రానికి నాడీకోట దోషం వర్తించదు కాబట్టి ఇక్కడ మనం 8 గుణాలు ఇవ్వచ్చు. ఓకే, అప్పుడు రాశికూటంలో వచ్చిన 7, యోనిలో 4, 7, 4, 11, 8, 19. రాశికూటమిలో తులారాశి అధిపతి వాళ్ళు రాశారు. కానీ ఇక్కడ కన్యా రాశి వస్తుంది. చిత్తా నక్షత్రం మొదటి పాదం అన్నప్పుడు కన్యా రాశి అధిపతి బుధుడు, ఇక్కడ మిథున రాశి అధిపతి బుధుడు. ఆ ప్రకారం చూసుకున్న రాశికి ఒకే నాథుడు కాబట్టి బుధుడు కాబట్టి మార్కులు ఇవ్వచ్చు. మీరు తులారాశి రాసినా కూడా, కానీ తులారాశి ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు మీరు చిత్త 1 రాసినప్పుడు. సరే మీరు తులారాశి శుక్రుడు కాబట్టి శుక్రుడికి బుధుడికి మిత్రత్వం ఉంది కాబట్టి ఇక్కడ మీకు 7 గుణాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ తుల కాదు, కన్య. సరే నెక్స్ట్ యోనికోటంలో మీకు మార్కులు గుణాలు వచ్చాయి. మధ్యనాడి ఏకనాడి అయ్యేది. కానీ ఏకనాడి అయినా కూడా నాడీకోట దోషమే మనకి వర్తించదు ఈ చిత్తా నక్షత్రానికి మృగశిర నక్షత్రానికి. కాబట్టి ఇక్కడ 8 వస్తాయి. ఇక్కడ రాక్షస గణం అంటే అబ్బాయి రాక్షస గణము, అమ్మాయి దేవగణం అయినప్పుడు, జనరల్ గా అమ్మాయి దేవగణం అయినప్పుడు అమ్మాయి రాక్షస గణం అయింది అనుకోండి. అమ్మాయి రాక్షస గణం అయినా కూడా 5 నక్షత్రాలకి రాక్షస గణ దోషం వర్తించదు. అశ్లేష, చిత్త, విశాఖ, మూల, శతభిష నక్షత్రం ఈ 5 నక్షత్రాలకి అమ్మాయి రాక్షస గణం అయినా కూడా వర్తించదు. కానీ ఇక్కడ అమ్మాయి దేవగణం అయింది కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు అబ్బాయి రాక్షస గణం అయినప్పుడు వీళ్ళు తీసేయకూడదు. ఎందుకు అని అంటే అబ్బాయి రాక్షస గణమైన అమ్మాయి రాక్షస గణం అయినప్పుడు ఆమె ఏ నక్షత్రాలకి రాక్షస గణ దోషం వర్తించదో చూసుకోవాలి. ఇక్కడ దేవగణం అయింది కాబట్టి ఓకే. అబ్బాయి రాక్షస గణమైనందువల్ల తీసేశారు. కానీ అబ్బాయి రాక్షస గణమైనా కూడా ఆ వివాహం చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే అబ్బాయి నక్షత్రం ఉంది కదా, చిత్తా నక్షత్రం నుంచి అమ్మాయి నక్షత్రం మృగశిర నక్షత్రాన్ని లెక్కేసి 14 నక్షత్రాల దాకా పైన ఉంటే డిస్టెన్స్ చేయొచ్చు. అబ్బాయి చిత్తా నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రానికి 19 వస్తుంది. ఎందుకంటే అబ్బాయి చిత్తా నక్షత్రం నుంచి చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 5 అవుతాయి. ఎందుకంటే 2వ నకంలో మఖ, ఉబ్బ, ఉత్తర, హస్త, చైత్ర నుంచి చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 5 అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి 3వ నవకం నక్షత్రాలు 9. ఎందుకంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి ఆ 9 నక్షత్రాలు. ఈ చిత్తకాడి నుంచి చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 5 మనకి 3వ నవకంలో 9, 5, 9, 14. మళ్ళీ మృగశిరకు వచ్చేకి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 5, 19 అవుతుంది. అంటే అబ్బాయి నక్షత్రం చిత్త నుంచి మృగశిర నక్షత్రానికి డిస్టెన్స్ 19, అంటే 14 పైన ఉంది కాబట్టి రాక్షస గణకోట దోషం వర్తించదు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో
క్లియర్ గా రాసి ఉంది. బ్రహ్మశ్రీ ముళ్ళపూడి లీలా కృష్ణమూర్తి శాస్త్రి గారి సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో రాసి ఉంది. 79వ పేజీ ఆ ఏరియాలో చూసుకోండి, మీకు తెలుస్తుంది. ఇది చాలా విషయం. జ్యోతిష్యంలో మీరు వివాహాలు చెడగొట్టేటప్పుడు ఎన్ని చూడాలి. పాపం తల్లిదండ్రులు మీ దగ్గర అమాయకంగా వచ్చినప్పుడు ఏదో రాసేసి ఇక్కడే తప్పు తెలుస్తుంది మీకు జ్యోతిష్యంలో ఎంత నాలెడ్జ్ ఉంది అనేది. ఈ చిత్తా నక్షత్రం ఒకటో పాదం తులారాశి రాసి కూర్చొని వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే, ఆ, ఒకవేళ దానివల్ల తప్పేం వస్తుంది అంటే, ఒకవేళ మీరు చిత్తా నక్షత్రం ఒకటో పాదం రాసి ఇక్కడ తులారాశి రాశారు అనుకోండి, ఈ రాశినాథుడికి ఈ రాశినాథుడి శత్రుత్వం ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఏ కాంబినేషన్ అవుతుంది? అమ్మాయి మిథున్ నుంచి అబ్బాయి తుల అంటే 5 అవుతుంది. తుల నుంచి మిథునానికి 9, 5, 9 కాంబినేషన్ అవుతుంది. జ్యోతిష్యంలో నవపంచకం వద్దన్నారు. ఇది 5, 9 కాంబినేషన్ అయినా, 5, 9 అయినా, 9, 5 అయినా రాశి అధిపతులు శత్రువులు అయితే మీరు తీసేస్తారు. అది అశుభం అని. ఇప్పుడు షష్టాష్టకంలో శుభ షష్టాష్టకం అయితే మీరు ఓకే చేస్తారు. అశుభ షష్టాష్టకం అయితే మీరు క్యాన్సిల్ చేస్తారు. అలాగే నవపంచకం అంటే ఇది అమ్మాయి రాశి మిథునం నుంచి తుల అంటే 5, అబ్బాయి తుల రాశి నుంచి మిథునం 9, 5, 9 కాంబినేషన్ అంటే పంచనవకం అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు మిత్రులు కాబట్టి బతికిపోయారు. లేదు అంటే బకుటా దోషం కింద మీరు క్యాన్సిల్ చేస్తారు. రాశి అది రాశులు ఇద్దరు రాశులకు పొంతన లేదు అని రాశి పొంతన లేదు బకుటా దోషం అని తీసేస్తారు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ఈ నక్షత్రం ప్రకారమే రాశి రాసుకోకపోతే ఇలాంటి తలకాయ నొప్పులు వస్తాయి అన్నమాట. సరే, ఇది 5, 9 కాంబినేషన్ అయింది అంటే పంచనవకం. పంచనవకంలో కూడా ఈ తులారాశి అధిపతి శుక్రుడికి మిత్రుడికి మిత్రత్వం ఉంది కాబట్టి ఇది శుభ పంచనవకం అయింది. ఒకవేళ శుభం కాకపోతే ఇక్కడ కూడా మీరు మార్కులు తీసేస్తారు, క్రాస్ మార్క్ చేసేస్తారు. అది చెప్తున్నాను. అందుకని కరెక్ట్ రాసి రాసుకోవటం చాలా అవసరం అన్నమాట. తర్వాత వీళ్ళకి ఈ బాబుకి ఇక్కడ కూడా ఘనకూటంలో మార్కులు వస్తాయి. ఎందుకు అని అంటే అబ్బాయి రాక్షస గణం చిత్తా నక్షత్రం అయినందువల్ల చిత్తా నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రానికి లెక్కేసినప్పుడు 19 డిస్టెన్స్ వస్తుంది కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో 14కి ఈ అబ్బాయి నక్షత్రాన్ని నుంచి అమ్మాయి నక్షత్రానికి లెక్కేసినప్పుడు 14 పైన ఉంటే వివాహం చేసుకోవచ్చు అని రాసింది. తర్వాత పోతే ఇక్కడ మనకి 6 గుణాలు వస్తాయి. ఈ మధ్య ఇద్దరిది ఏకనాడి అయినా కూడా చిత్తా నక్షత్రానికి మృగశిర నక్షత్రానికి నాడీకోట దోషం ఉండదు కాబట్టి ఇక్కడ మనకి 8 వస్తాయి. సో 6, 8, 14. యోనికోటంలో మీరు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు 14, 4, 18. ఇక్కడ రాశికోటంలో 7, 25. 25 గుణాలు ఇక్కడే వచ్చేసాయి మొత్తానికి. సరే, మీరు పులి సర్పం ఇది యోనికోటంలో వైర జంతువులు కాకపోయినా కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే నాలుగు ఫుల్ ఇవ్వరు కాబట్టి ఒక 2 ఇచ్చిన, ఇక్కడ 6, ఇక్కడ 8, 14, ఒక 2, 16, తుల రాశికి 7, 23. మిగిలిన వర్ణకూటం ఎందుకు రాయలేదు? వశ్యకూటం ఏది? అవి ఎందుకు రాయరు అష్టగుణ కూటంలో? అంటే మీరు స్పెషల్ గా ఇవే చూస్తారు. వర్ణకూటమి వీళ్ళిద్దరు కూడా అబ్బాయి వైశ్య అవుతుంది, చిత్తా నక్షత్రం వైశ్య, పాప వచ్చేసి మృగశిర నక్షత్రం శూద్ర. వైశ్య శూద్ర కాబట్టి మీకు మనకి క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ ఈ ఈ ఈ సీక్వెన్స్ లో అంటే ఫస్ట్ క్షత్రియ, తర్వాత శూద్ర, 3 వైశ్య, 4 బ్రాహ్మణ. ఇప్పుడు కూడా అబ్బాయి వర్ణం అమ్మాయి కన్నా పెద్దదిగా ఉండాలి కాబట్టి బాబు చిత్తా నక్షత్రం వైశ్య అయినందువల్ల, పాప మృగశిర నక్షత్రం శూద్ర అయినందువల్ల ఇప్పుడు ఒక గుణం వస్తుంది అనమాట. తర్వాత వశ్య కూటమిలో ఇద్దరికి కూడా ఇద్దరు మానవ అవుతున్నందువల్ల ఇక్కడ 2 గుణాలు వస్తాయి. తారా కూటమిలో కూడా చిత్తా నక్షత్రము జన్మతార అవుతుంది, మృగశిర నక్షత్రం జన్మతార అవుతుంది కాబట్టి 3 గుణాలు వస్తాయి. అంటే వర్ణ వశ్య తారా కూటమిలో 6 గుణాలు వస్తున్నాయి వాళ్ళకి. తర్వాత వదిలేసింది వాళ్ళు గ్రహమైత్రి కూడా ఇద్దరికి కూడా ఇక్కడ ఇది కన్యారాశి అవుతుంది. కన్యారాశికి అధిపతి బుధుడు, ఇక్కడ పాపది మిథునం అంటే బుధుడు. ఇద్దరు రాశి అధిపతులు బుధుడే కాబట్టి గ్రహమైత్రిలో 5 గుణాలు వస్తాయి. ఒకవేళ మీరు తులారాశిలో రాసిన అధిపతి శుక్రుడికి మిథున రాశి అధిపతి బుధుడికి మిత్రత్వం ఉంది కాబట్టి శుక్రుడికి బుధుడికి శుక్రుడు మిత్ర 5 గుణాలు వస్తాయి. అప్పుడు
మీకు వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమిలో కలిపి 6 గుణాలు వచ్చాయి. గ్రహమైత్రిలో 5 గుణాలు వస్తాయి. 6, 5, 11. 11 ఇక్కడ రాక్షస గణ కూటమికి మార్కులు వస్తాయి. మీరు తీసేశారు. సరే, మీరు ఒకవేళ ఇది కూడా మీరు తీసేస్తే మీతోటి నేను ఏకీభవించను. అయినా ఇది వదిలేసిన నాడీ కూటమి క్యాన్సిల్ అవుతుంది. ఈ నాడీ కూట దోషమే చైత్ర మృగశిర నక్షత్రానికి వర్తించదు కాబట్టి ఇక్కడ 8 వస్తాయి. ఓకే. టోటల్ గా మీరు చూసుకుంటే ఈ ఈ గుణాలు మీరు 11 వేసి వివాహాన్ని ఆపటం అనేది చాలా అన్యాయం. ఇది ఇంతటితోటి వీళ్ళు కేవలం దీన్ని చూడటానికి వీళ్ళకి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే ఇది బట్టి బట్టి రాసి ఉంటారు కాబట్టి దీని అంటారు మగప్ సబ్జెక్ట్ అంటారు. మగప్ సబ్జెక్ట్ అంటే బట్టి పట్టి, అంటే ఏ నక్షత్రం రాక్షస గణం అవుతుంది, ఏ నాడిలో వస్తుంది అన్నీ కూడా మీకు చెప్పున్నాను. ఇది రాసి పెట్టుకోవచ్చు. అది మగప్ సబ్జెక్ట్ అంటే బట్టి సబ్జెక్టు. నేను చెప్పాను వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, యోనికూటమి, గ్రహమైత్రి, గణకూటమి, రాశికూటమి, నాడీ కూటమి, మొత్తం అష్టగుణ కూటమిలో లో నక్షత్రాలను బట్టి మనకి 4 కూటములు నక్షత్రాల మీద లెక్కేస్తారు. 4 కూటములు ఏంటంటే నాడీ కూటమి, ఘనకూటమి, తారాబలము, యోని కూటమి. ఈ 4 నక్షత్రాల మీద చూస్తారు. రాసులను బట్టి వర్ణకూటమి, వశ్యకూటమి, రాశి కూటమి, ఈ మూడిట్లు కూడా రాసులను బట్టి చూస్తారు. ఒక గ్రహమైత్రి రాశి అధిపతులను బట్టి చూస్తారు. కాబట్టి మీరు ఇది మగప్ సబ్జెక్టు. ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ గణం అవుతున్నాయి, రాక్షస గణమా, దేవగణమా, ఏ ఏ నాడి, ఆది నాడి, అంచెనాడి, మధ్యనాడి అవుతుందా, లేదు పోతే వాళ్ళది ఆ ఇంకా వచ్చేసి రాక్షస గణమా, దేవగణమా, యోనిలో ఏ యోని కూటంలో ఏ ఏ నక్షత్రాలు మనకి యోని కూటంలో వస్తున్నాయి అంటే అశ్విని శతభిషం వచ్చి గుర్రం అవుతాయి. పోతే భరణి రేవతి గజం అవుతాయి. గజం అంటే ఏనుగు. కృతికా నక్షత్రం పుష్యమి మేక అవుతుంది. రోహిణి మృగశిర సర్పం అవుతుంది. ఆరుద్ర మనకి కుక్క. పిల్లి అంటే పునర్వసు ఆశ్లేష. ఇట్లా ఇది మగప్ సబ్జెక్ట్ మీరు రాసి పెట్టుకోవచ్చు. అవి చూసి మీరు జ్యోతిష్యం చెప్పేసి వివాహం ఆపటం చాలా ఇప్పుడు మధ్య మధ్య అంటే ఏ ఏ నాడి ఏ ఏ నక్షత్రాలు మధ్య నాడి అవుతాయి, ఏ ఏ నక్షత్రాలు ఆది నాడి అవుతాయి, ఏ ఏ నక్షత్రాలు అంచె నాడి అవుతాయి అని మీరు రాసి పెట్టుకుంటే మగప్ సబ్జెక్ట్. మగప్ అంటే బట్టి సబ్జెక్ట్. ఫలానా నక్షత్రం పులి అవుతుంది. ఓకే. ఫలానా రాశి, ఈ రాశి ఆ రాశిపతికి మిత్రుడా శత్రువుల అని ఒక చాట్ వస్తుంది. ఆ చాట్ లో కూడా మనకి బుధుడికి ఎవరెవరు మిత్రులు, శుక్రుడికి శని బుధుడు మిత్రులు, బుధుడికి రవి శుక్రుల మిత్రులు, పోతే రవికి చంద్రుడు కుజుడు గురువు మిత్రులు, ఇట్లా చాట్ వస్తుంది. ఇది రాసి పెట్టుకొని మగ సబ్జెక్ట్ ఇది. ఇట్లా చేస్తే జ్యోతిష్యం కుదరదు. జ్యోతిష్యం అంటే తపస్సు. 4 గంటల చాట్లు మీరు చూడాలి. ఇక్కడే మీరు అష్టగుణ కూటంలోనే తేలిపోయారు, తప్పులు చేస్తున్నారని చెప్పేసి. ఈ చాట్లు అసలు వర్ణకూటమి రాయలేదు, వశ్యకూటమి రాయలేదు, తారాకూటమి రాయలేదు, గ్రహమైత్రి 4 కూటాలు వదిలేశారు, 11 గుణాలు వదిలేశారు. 4 కూటాలు తీసుకొని రాక్షస కూటమి, ఉమ్, అంటే ఘనకూటమి, నాడీ కూటమి, యోని కూటమి, రాశి కూటమి, వాటిలో కూడా వచ్చే గుణాలను రానివ్వకుండా ఇక్కడ నాడీ కూటమికి వచ్చే మేజర్ ఎక్కువ 8 గుణాలు వచ్చేది మధ్య మధ్య అని కొట్టేశారు. వీళ్ళకి మీకు జ్యోతిష్యంలో మీరు జ్యోతిష్యం చదివేటప్పుడు జ్యోతి అంటే దారి చూపిస్తుంది. జ్యోతి అంటే వెలుగు ఇవ్వాలి. వాళ్ళకి దారి చూపించాలి, కానీ దారులు మూసేయకూడదు. వాళ్ళు ఎంతో పాపం కష్టపడి ఈమె ఈ మ్యాచ్ని తెచ్చుకొని నాకు చెప్పి నా చేత చెప్పి చేసుకోవచ్చు అని నేను చెప్పినప్పుడు అబ్బాయి సైడ్ వాళ్ళు ఎవరికో చూపిస్తే ఈ వివాహం ఆపేశారు. వద్దన్నారు, కుదరదన్నారు. ఎందుకు అంటే 11 గుణాలే వస్తున్నాయి. ఈ చాట్లో ఈ పాపకి ఈమె బాబు చిత్తా నక్షత్రం మొదటి పాదం, మృగశిర నక్షత్రం పాప 3వ పాదం. వీళ్ళకి ఏ రకంగా కూడా గుణాలు తగ్గడానికే కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను. నా పేరు వాసు యాదవ్ మిరియం, ఒంగోలు. నా నంబరు 9110398650. మీరు ఎవరైనా ఇది చూసి జ్యోతిష్యం తెలిసిన మహానుభావులు నా వీడియో చూశారు అంటే దీని మీద ఫోకస్ చేయండి. నేను చెప్పిన ఈ సబ్జెక్టు ఈ దీనికి వాళ్ళు తీసుకున్న
రాక్షస గణకూటమి, నాడీ కూటమి, యోని కూటమి, రాశి కూటమిలో 11 గుణాలే వస్తున్నాయని రాసినప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, రావు, ఎక్కువే వస్తాయి. ఇక్కడ గణకూటమిలో అబ్బాయి రాక్షస గణం అయినా కూడా అబ్బాయి నక్షత్రం చిత్త నుంచి అమ్మాయి నక్షత్రం మొగసరికి లెక్కేసినప్పుడు 14 దాటి వెళ్తే దానికి గణకోట దోషం వర్తించదు అని బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారి సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో 78 ఆ ప్రాంతంలో మీరు చూడండి రాసి ఉంది. కాబట్టి ఇక్కడ మనకి 6 గుణాలు వస్తాయి. ఈ అబ్బాయిది మధ్య, అమ్మాయిది మధ్య నాడి అంటే ఏకనాడి దోషం ఉన్నా కూడా ఈ నక్షత్రం చిత్తకి, చైత్ర అమ్మాయి నక్షత్రం మృగశిరకి నాడికోట దోషం వర్తించదు. కాబట్టి ఇక్కడ 8 వస్తాయి. 8, 6, 14. వీళ్ళు పులి, యోనికోటంలో సర్పం, దానికి 4 ఇవ్వకపోయినా 2 ఇచ్చిన 14, 2, 16 రాశి కూటానికి మనకి 7, 6, 8, 14, 2, 16, 7, 23 వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, గ్రహమైత్రి అక్కడ కూడా వాళ్ళకి మార్కులు వస్తాయి. అక్కడ 11కి వర్ణకూటానికి, వశ్యకూటమి, తారాకూటమి 6, గ్రహమైత్రికి 5, 11, 11 ఒక 23, 34 గుణాలు అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి చాలా గుణాలు వస్తాయి. అలాంటి వివాహాన్ని వీళ్ళు కేవలం అష్టగుణ కూటం మీద కేవలం 4 కూటాలే తీసుకొని, మీరు చెప్తారు కదా అష్టగుణ కూటమికి 50% వస్తే వివాహం చేసుకోవచ్చు అంటే, అష్టగుణ కూటమి అంటే ఎన్ని, 36 గుణాలు 8 కూటాలకి 50% అంటే 18 వస్తే చాలు. మీరు 4 కూటములే తీసుకొని ఎట్లా చూస్తారు అనేది నా క్వశ్చన్ నెంబర్ 1. రెండోది, తీసుకున్నది కూడా సరిగా చేయకుండా మీరు ఒక బట్టి సబ్జెక్ట్ రాసుకొని పేపర్ల మీద ఫలానా నక్షత్రం అయితే ఈనాడే అవుతుంది, ఫలానా నక్షత్రం అయితే ఈ యోని అంటే ఈ పులి జంతువు అవుతుంది, ఫలానా నక్షత్రం అయితే రాక్షస గణము, ఫలానా నక్షత్రం అయితే దేవగణం అట్లా రాసుకొని వాళ్ళ మధ్యన నక్షత్రాలకి ఫలానా నక్షత్రానికి ఈ నక్షత్రానికి ఎగ్జామ్షన్ మినహాయింపులు ఉంటాయా, క్యాన్సిల్ అవుతాయా చెప్పకుండా మీరు జ్యోతిష్యంలో వివాహాలు ఆపటం అన్యాయం. ఇది మీరు చేస్తున్న, సమాజంలో చేస్తున్న పెద్ద డ్యామేజ్. హిందూ వివాహాలను ఆపటంలో మీరు చేస్తున్నటువంటి మీ యోగదానం చాలా ఎక్కువ అయిపోయింది. తర్వాత ఇంకా నేనేం చెప్పాను అంటే, ఈ అమ్మాయి నా దగ్గరికి, ఈ చెల్లెలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు చెప్పుంటాను, నా 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 యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోలు ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒక చార్ట్ అనలైసిస్ అంటే అష్టగుణ కూటమి కాదు. ఒక చార్ట్ అనలైసిస్ అంటే బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి శాస్త్రి గారే చెప్పారు. ఏం చెప్పారు అంటే, బ్రహ్మపురి లీలా కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు అంటే, మనకి వివాహం అంటేనే ఇద్దరి వివాహ పొంతన అన్నప్పుడు అష్టగుణ కూటమి చివరిలో చూడాలి. మొదట్లో ఏం చూస్తారు అంటే గ్రహ బలాలు. గ్రహ బలాలు అంటే వివాహానికి ముఖ్యమైనటువంటి శుక్ర, కుజ, గురులు ఎంత బలంగా ఉన్నారో చూడాలి. మొట్టమొదటి చూడాల్సింది వివాహానికి ఈ అష్టగుణ కూటమి కాదు. అష్టగుణ కూటమి చివరిలో చూడమని ఎప్పుడో బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారు తన సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో క్లియర్ గా వివాహానికి అష్టగుణ కూటమి అవసరమా అనే టాపిక్ లో రాశారు. 14 గుణాలు వచ్చిన 14 దిగితే చూడమన్నారు. కానీ మీరు అసలు గుణాల క్యాలిక్యులేషనే మీకు రాదు. ఆ? మీరు మళ్ళీ మీకు ఎట్లా మనసు వస్తుంది వివాహాలు ఆపటానికి? చిత్తా నక్షత్రం తులారాశిలో 1వ పాదం, అది ఇక్కడ 3వ పాదం కానీ 4 రాస్తే నేను తులారాశి ఒప్పుకుంటాను. 1వ పాదం రాసి కన్యా రాశిలో వస్తుంది, తులారాశి రాసుకున్నారు. సరే, వివాహానికి ముఖ్యమైనటువంటి ఇద్దరి జంట చూసేటప్పుడు గ్రహ బలాలు మొదట చూస్తారు. అందులో కుజ, గురు, శుక్ర ఈ 3 గ్రహాలు చూస్తారు. కుజుడు ఎందుకు అంటే, కుజుడు అంటే కోపానికి, నిగ్రహానికి కారకుడు. కుజుడు అంటే ధైర్యం, కుజుడు అంటే పరాక్రమం, కుజుడు అంటే బాధ్యత, కుజుడు అంటే కుటుంబ రక్షణ. ఇట్లా కుజుడు గురించి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అందుకని కుజుడిని చూస్తారు. గురువు ఎందుకు చూస్తారు అంటే, చాట్లో గురువు అంటే సంతానానికి కారకుడు, గురువు అంటే
మనకి జ్ఞానం, గురువు అంటే సమృద్ధి, గురువు అంటే విద్య, గురువు అంటే ఆరోగ్యం. ఇట్లా గురించి గురువు క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు సంతానానికి కారకుడని. తర్వాత పోతే శుక్రుడిని ఎందుకు చూస్తారు అంటే, శుక్రుడు అంటే రొమాన్స్, శుక్రుడు అంటే ఆకర్షణ, శుక్రుడు అంటే ప్రేమ, శుక్రుడు అంటే విలాస జీవితం. వివాహానికి కారకుడు శుక్రుడు, సంతానానికి కారకుడు గురువు. ఆ, పోతే ఆరోగ్యానికి కారకుడు గురువు. కుజుడు అంటే ఇద్దరి మధ్యన కోపతాపాలు కంట్రోల్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి, అందుకని కుజుడు అనుగ్రహం అని చూస్తారు. ఇవి కాకుండా చంద్రుడు అంటే తల్లి అని, సూర్యుడు అంటే తండ్రి అని, ఇట్లా ఏడవ స్థానాధిపతి అంటే, ఏడవ స్థానం అంటే లగ్నం నుంచి భార్య స్థానం, అబ్బాయి చాట్లు, అమ్మాయి చాట్లు భర్త స్థానం, అందుకని ఏడవ స్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, అష్టమాధిపతి ఎనిమిదవ స్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, ద్వితీయ స్థానం లగ్నం నుంచి ధన స్థానాధిపతి కుటుంబ స్థానం ఎంత బలంగా ఉన్నాడు. ఇవి ఇట్లా గ్రహాలు, గ్రహ బలాల్లో చూస్తారు. ఆ తర్వాత భావబలాలు చూస్తారు. భావబలాల్లో లగ్నం నుంచి ద్వితీయ స్థానం రెండవ స్థానం, పుత్రస్థానం 5, ఏడవ స్థానం ఎనిమిదవ స్థానం, ఈ భావాలు ఎంత బలంగా ఉన్నాయో చూస్తారు వివాహానికి. ఆ తర్వాత మీకు వాళ్ళకి మధ్యన వివాహం తర్వాత, వివాహం ఎలా తర్వాత జీవితం ఎలా ఉంటుంది, పోస్ట్ మ్యారీడ్ లైఫ్ అంటారు. వివాహం తర్వాత వాళ్ళ మధ్యన జీవితం ఎలా ఉంటుంది, పుత్రయోగం ఉందా, ఆయుయోగం ఎంత ఉంది, ఇద్దరికి ఏమన్నా గండాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ యోగాల్లో వాళ్ళ మధ్యన డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా, అబ్బాయికి ద్వికలత్ర యోగం రెండో భార్య అలాంటి యోగం ఏమన్నా, ఇవన్నీ కూడా యోగాల్లో చూస్తారు. ఆ తర్వాత దోషాలు, దోషాల్లో ఏక నక్షత్ర దోషం, ఏకరాశి దోషం, ఏకలగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషం, కుజు దోషం, రజ్జు దోషం, వేదా నక్షత్ర దోషం, ఇట్లా మనకి రాహుకేతు దోషం, ఇవన్నీ ఎన్నో దోషాలు, దోషాలు అనే సబ్జెక్ట్ లో చూస్తారు. లాస్ట్ లో అష్టగుణ కూటమి చూస్తారు. ఇంత చూసే దానికి 3 గంటల కన్నా ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి పద్ధతిలో ఎవరైతే వాళ్ళ సమయం కరెక్ట్ గా ఇస్తారో, మా బాబుది పాపది కరెక్ట్ గా వాళ్ళకి మేము రాసుకున్నాము కరెక్ట్ గా అని ప్రాపర్ గా చెప్పినప్పుడు కృష్ణమూర్తి పద్ధతిలో చాలా ప్రిడిక్షన్స్ చూస్తాం. ఎవరైతే కరెక్ట్ గా చెప్పరో వేదికే చూస్తాం. ఇలా చూసి 3 గంటల పైన చెప్పే ఈ సబ్జెక్ట్ ని మీరు కేవలం అష్టగుణ కూటమి చూసి, అందులో కూడా 4 కూటములే, ఘనకూటమి, నాడీ కూటమి, యోని కూటమి, రాశి కూటమి రాసి 11 గుణాలే వేసి, అందులో వాళ్ళకి ఏ ఏ కూటమిలో ఎగ్జంప్షన్ మినహాయింపులు జరుగుతున్నాయో మీకు తెలియదు. తెలిస్తే ఇక్కడ ఘనకూటానికి మార్కులు ఇచ్చేవాళ్ళు. చెప్పాను ఎందుకు వీళ్ళకి ఘనకూటంలో అబ్బాయి రాక్షస గణం అయినా, అబ్బాయి నక్షత్రం చిత్రా నుంచి మృగశిరాకి 19 డిస్టెన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ గుణాలకి ఇవ్వచ్చు అని చెప్పాను. ఒకవేళ అమ్మాయి రాక్షస గణం అయినా కూడా, ఒకవేళ అమ్మాయి గాని రాక్షస గణంలో 5 నక్షత్రాలకి అశ్లేష, చిత్త, విశాఖ, మూల, శతభిషం 5 నక్షత్రాలకి రాక్షస గణ దోషం ఉండదు అని చెప్పాను. ఉమ్, ఈ అమ్మాయి అబ్బాయి చిత్తకి, అమ్మాయి మృగశిర నక్షత్రానికి నాడికోట దోషం వర్తించదు. ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. ఇలా పెళ్లిళ్ళు చెడగొడుతూ కూర్చుంటే వివాహాలు జరగవు. ఈ రోజు మార్కెట్ లో మీకు తెలుసు, హిందువుల్లో అందరూ కూడా ఏ కులమైన ఏ కమ్యూనిటీ, రెడ్డి, నాయుడు, బలిజ, బ్రాహ్మణ, వైశ్య, యాదవ, గౌడ, ఎన్ని నాకు తెలియదు ఎన్ని ఉన్నాయో, హిందువులు ఎంతమంది కమ్యూనిటీలు ఉన్నాయో అందరూ జ్యోతిష్యం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అందులో కూడా ఈ కేవలం అష్టగుణ కూటమి, వచ్చి రాని జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. మగప్ సబ్జెక్ట్, బట్టి సబ్జెక్ట్ అంటారు, చిల్లర జ్యోతిష్యం. అంటే ఒక పేపర్ మీద రాసుకొని ఆ ఏ నక్షత్రం ఏ నాయుడు కింద వస్తుంది, ఏ నక్షత్రం దేవగణం వద్ద రాక్షస గణం వద్ద, ఏ ఏ రాశికి అధిపతి ఎవరు, వాళ్ళ మిత్రులు అవుతున్నారా శత్రువులు అవుతున్నారా, ఇది బట్టి సబ్జెక్ట్ ను ఒక పేపర్ మీద రాసుకొని జ్యోతిష్యం కాదు. జ్యోతిష్యం అంటేనే తపస్సు, జ్యోతిష్యం అంటే చార్ట్ అనలైసిస్ చేయాలి. అందులో 12 ఉదాహరణకి నేను మీకు చెప్పాను. ఒక ఒక మనం 12 బాక్సులు వేసి, ఆ 12 బాక్సుల్లో గ్రహాలు వేసి జ్యోతిష్యం చెప్పడం కాదని ఇంతకుముందు నేను క్లియర్ గా చెప్పాను. తర్వాత నేనేం చెప్పాను అంటే,
తర్వాత నేను జ్యోతిష్యం అంటే కేవలం ఒక అష్టగుణ కూటమి చూసి వివాహాలు అందులో కూడా 4, 5 కూటములు చూసి నాడీ కూటమి, కన్న కూటమి, రాశి కూటమి, పోతే ఆ గ్రహ మైత్రి ఇలాంటి 4, 5 చూసి చెప్పడం కాదు. మొత్తం చూడాలి. అది కూడా అష్టగుణ కూటమి చివరిలో చూడాలి. ఆ తర్వాత ఇంకా నేను చెప్పింది ఒక అష్టగుణ కూటమి అనేది అసలు వివాహంలో మొదట చూడకూడదు. మొదట చూడాల్సింది గ్రహ బలాలు చెప్పాను. తర్వాత భావ బలాలు, ఆ తర్వాత యోగాలు, ఆ తర్వాత దోషాలు, చివరిగా అష్టగుణ కూటమి. ఇంకా నేనేం చెప్పానంటే కొంతమంది మీరు ఈ లగ్న చక్రం D1 చార్ట్ అంటే ఏసి ఫలానా 5వ స్థానంలో లగ్నం ఈ బాబుది ఈ పాపది లగ్నం వచ్చేసి సింహ లగ్నం, కర్క లగ్నం. కర్క లగ్నం అంటే ఇది వేరే వాళ్ళది చెప్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళకి సంబంధించింది కాదు. ఒక చార్ట్ చూపిస్తున్నాను. ఇందులో లగ్నం ఎన్ని డిగ్రీల్లో పడుతుంది? 29 డిగ్రీలు. చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? రాహు 22 డిగ్రీల్లో ఉన్నాడు. చంద్రుడు 3 డిగ్రీ సింహరాశిలో ఉన్నాడు. సూర్యుడు వృశ్చికలో 5 డిగ్రీలు ఉన్నాడు. బుధుడు 25 డిగ్రీ. ఈ డిగ్రీలు రాయటం చాలా ఇంపార్టెంట్. ఇది నేను చాలాసార్లు జ్యోతిష్యంలో చెప్పాను. డిగ్రీలు రాయకుండా మీరు కేవలం 12 బాక్సులు వేసి అక్కడ ఇవి ఇలా నవాంశలో చూపించారు కదా, ఇట్లా అన్నమాట. చంద్రుడు, గురువు ఇట్లా నవాంశలో చూపించినట్టుగా మీరు కాకుండా డిగ్రీలు రాయాలి. ఈ డిగ్రీల వల్ల ఏంటంటే వేదిక జ్యోతిష్యం చూసేటప్పుడు ఒక రాశిలో ఇప్పుడు ఉదాహరణకి ఈ లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు 22 డిగ్రీల్లో. జనరల్ గా ఇది కుటుంబ స్థానం అంటే ధనస్థానం. కొంతమంది ఇల్లు ధనస్థానంలో రాహు ఉన్నాడు అని, ఎందుకంటే రాహు అంటే జనరల్ గా మీరు పాపగ్రహం అనుకొని చెప్తా ఉంటారు కాబట్టి ఈ 22 డిగ్రీల్లో రాహు ఉన్నాడు అన్నప్పుడు ఈ రాహు ఏ నక్షత్ర పరిధిలో వస్తున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ధనస్థానం గురించి మనం మాట్లాడేటప్పుడు రాహువు చంద్రువుల కన్నా కూడా చంద్రుడు ఏ నక్షత్రం 3 డిగ్రీల్లో ఉన్నాడు, ఏ నక్షత్ర పరిధిలోకి వస్తాడు అన్నది చాలా ఇంపార్టెంట్. రాహు 22 డిగ్రీల్లో ఏ నక్షత్ర పరిధిలోకి వస్తాడు, ఆ నక్షత్ర ప్రభావం, ఆ నక్షత్ర అధిపతి ప్రభావం ఈ ధనస్థానం మీద ఎక్కువ ఉంటది. కాబట్టి ఇది ఎక్కువ ఎప్పుడు వస్తుంది అంటే లగ్నం నుంచి 5వ స్థానంలో లగ్నస్థానం 5వ స్థానంలో బుధ సూర్యులు ఉన్నారు. ఒక్కోసారి బుధ సూర్యులు అంటే బుధాదిత్య యోగం, కానీ ఇక్కడ ఒక్కోసారి రాహు ఉంటే వీళ్ళు పుత్రయోగం ఉండదని, అంటే ఏదన్నా పాపగ్రహం ఉంటే పుత్రయోగం ఉండదని అట్లా చెప్తూ ఉంటారు. లగ్నంలో శని ఉన్నాడని, 7వ స్థానంలో కుజుడు ఉన్నాడని అలా చెప్తూ ఉంటే ఏం వస్తుంది అంటే వివాహాలు ఆగిపోతాయి. కానీ జ్యోతిష్యం లోతుగా పరిశీలించే వాళ్ళకి నా నా అభ్యర్థన ఏంటంటే 12 బాక్సులు వేసి అందులో గ్రహాలు కాదు, అక్కడ డిగ్రీలు చూడాలి. ఆ డిగ్రీల్లో ఉదాహరణకి వీళ్ళకి ఇప్పుడు ఆ డిగ్రీల్లో మనకి ఏమొస్తుంది అంటే ఏ ఏ నక్షత్రం ఏ గ్రహం ఏ నక్షత్ర పరిధిలోకి వస్తుంది, ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు అన్నది మనకి ఆ రాశి మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. అది ఒకటి చెప్పాల్సి వస్తుంది మీరు. తర్వాత వచ్చేసి ఈ D9 చార్ట్ చాలా మంది వివాహాలకి D9 చార్ట్ చూడరు. అది చాలా తప్పు అవుతుంది. D9 చార్ట్ చూడాలి. ఎందుకంటే వివాహం అంటేనే D9 చార్ట్ లో క్లియర్ గా రాశారు. డివిజనల్ చార్ట్ లో నవాంశ చక్రం అంటే వైవాహిక జీవితం, జీవిత వ్యాపార భాగస్వామి అదృష్టాన్ని చెప్తుంది అన్నమాట. ఇది లగ్న చక్రం తర్వాత చాలా అత్యంత ముఖ్యమైనది. లగ్న చక్రం అంటే D1 చార్ట్ తర్వాత D9 చూడాలి. D9 ఎవరైతే వివాహాన్ని చూడరో దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ లగ్న చక్రంలో ప్రతి ఒక్క రాశి 30 డిగ్రీలు ఉంటే నవాంశలో మనకి ఇంకా లోయర్ డివిజన్ తగ్గించి ఇంకా డిగ్రీలు తగ్గించుకొని 3 డిగ్రీల D9 అంటేనే 3 డిగ్రీల 20 నిమిషాలు. అది కృష్ణమూర్తి పద్ధతిలో కూడా మనం ఇంకా లోయర్ డివిజన్ లో చూస్తారు. అలాగే వేదికలో కూడా D1 D9 కలుపుకొని చూసుకుంటే మనకి చాలా, ఎందుకు అంటే ఒకప్పుడు ఈ లగ్న చక్రంలో D1 లో మీరు ఒక గ్రహం గురించి భయపెట్టేటప్పుడు D9 లో ఆ గ్రహము స్థానం మారుతుంది. కాబట్టి అది ఒక మనకి ఇక్కడ బలహీనం, ఒక గ్రహం ఇక్కడ బలహీనం అయింది అనుకోండి. ఉదాహరణకి ఈ చార్ట్ లో గురువు నీచ స్థితిలో ఉన్నాడు. ఈ ఈ పాపకి గురువు ఎందుకంటే గురువుకి మకరం కర్కం వచ్చి ఉచ్చ స్థితి, మకరం నీచ స్థితి. మకరంలో ఉన్న గురువు బలహీన పడతాడు. అప్పుడు మనము
ఈ వివాహంలో వీళ్ళు గురువు బలహీనపడ్డాడు అని చెప్పేవాళ్ళు D9 చూస్తే గురువు పొజిషన్ మారుతుంది. ఇక్కడ గురువు ఉచ్చ స్థితిలోకి వచ్చాడు. అంటే గురువుకి ఇక్కడ నీచలో ఉన్న గురువు D9 లో కర్క రాశిలో ఉంటే ఉచ్చ స్థితి. ఇట్లా మనకేంటంటే D9 చూసినందువల్ల చాలా చాలా విషయాలు క్లియర్ అవుతాయి. అంటే D1 లో ఉన్న లో లోతు అంటే లోటుపాట్లు అంటే నెగటివ్లు మైనస్లన్నీ కూడా D9 లో ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రుల్ని D1 లో ఈ డిగ్రీ లేకుండా గ్రహాలు చూపించి కొంతమంది ఇట్లా చేస్తా ఉంటారు. చాలా లోతు అధ్యయనం ఉంది. జ్యోతిష్యం అంటేనే చాలా లోతుగా చూడాలి. అంతేగాని పైపైన చెప్పే జ్యోతిష్యం ఎప్పుడూ కూడా ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చూపించాను. అట్లా చెప్పకూడదు. అట్లా చెప్తే అది ఒక రకంగా ఏందంటే మహాపాపం. ఇంకా మీరు కృష్ణమూర్తి పద్ధతిలో ఈ చాటి కృష్ణమూర్తి పద్ధతి కృష్ణమూర్తి పద్ధతిలో చేసినందువల్ల చాలా విషయాలు క్లియర్ అవుతాయి. ఒక రాశిలో ఉన్న గ్రహం ఇక్కడ రాశి స్థానాలు మారతాయి. ఎందుకు మారతాయి అంటే కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు మనకి రాశి 30 డిగ్రీలు 30 డిగ్రీలు ప్రకారం ఉండదు. ఇక్కడ రాశి ఒక భావం ఒక రాశిలో ఎక్కడో మధ్యలో స్టార్ట్ అయ్యి ఇంకొక రాశిలో ఎక్కడో క్లోజ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఇది కృష్ణమూర్తి చాటు. నేను ఎన్ని మీకు చెప్పున్నానో జ్యోతిష్యంలో ఇంతకుముందు నా క్లాసులు ఎవరైతే అటెండ్ చేసినా చేయకపోయినా రికార్డింగ్ అన్ని నేను అన్ని గ్రూపుల్లో పెడుతూ ఉంటాను కాబట్టి ఎన్ని చూడండి. వివాహాలు గుడ్డిగా ఎవరి దగ్గరకో తీసుకెళ్ళి వాళ్ళు చెప్పారు వివాహాలు వద్దన్నారు అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. వివాహం ఆపాలి అంటే ఒక వివాహం ఆపాలి అంటే 10 కారణాలు చూపగలగాలి. అంతేకాని ఒక కారణం మీద లేదు అష్టగుణ కూటమి ఒక కారణం అంటే చెప్పాను. ఒక లిస్ట్ మీకు అందరికీ చెప్తున్నాను. ఒక కారణం చెప్పి వివాహాలు ఎట్లా ఆపుతారంటే ఏక నక్షత్ర దోషం అని, ఏకరాశి దోషం అని, ఏకలగ్న దోషం అని, రిజ్యేష్ఠ దోషం అని, ఆ ఇంటికి ఆ అమ్మాయి పెద్దది, ఈ ఇంటికి అబ్బాయి పెద్దోడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలోనో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు వద్దు అంటారు. అది ఒక కారణం చెప్పి వివాహం ఆపడానికి లేదు. ఏక నక్షత్రం అయినా కూడా పాదభేదం ఉంటది. ఒకవేళ ఏక నక్షత్రం అయింది పాదభేదం కూడా కలవటం లేదు అన్నప్పుడు ఒక కారణం అవుతుంది. ఏకరాశి ఇద్దరు రాశులు ఒకటి అయినంత మాత్రం వివాహం ఆగదు. ఎందుకు అని అంటే ఇంకా చాలా చాట్లు చూడాలి. ఏకలగ్నం ఒకే లగ్నం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతూ ఉంటారు. ఒకే లగ్నం అయినా కూడా రాశులు మారతాయి, ఆ నక్షత్రాలు మారుతాయి, పాదాలు మారుతాయి, చేసుకోవచ్చు. ఏక నక్షత్రమైన రాశులు మారుతాయి, ఆ నక్షత్రం అయినా కూడా పాదాలు మారుతాయి, చేసుకోవచ్చు. ఇంకా పోతే త్రిజ్యేష్ఠ దోషం అయినా చేసుకో. ఎందుకంటే త్రిజ్యేష్ఠ దోషం అయితే ఒక కారణం, మిగతా చాలా చూడాలని చెప్పాను. కుజదోషం అని చాలా మంది వివాహాలు ఆపుతూ ఉంటారు. కుజదోషంలో మీకు చెప్పాను లగ్నం నుంచి కుజదోషం, చంద్రుడి నుంచి కుజదోషం, శుక్రుడి నుంచి కుజదోషం చూసేటప్పుడు ఎవరు కూడా కుజదోషాన్ని నుంచి తప్పించుకోలేరు అని చెప్పాను. మనకు లగ్నం నుంచి 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం అని మనకి గ్రంథాల్లో రాసినప్పుడు మన దక్షిణ భారతదేశంలో ద్వితీయ స్థానాన్ని కూడా చూసుకుంటూ కుజదోషం అంటూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో ద్వితీయ స్థానంలో కుజుడు ఉంటే పట్టించుకోరు. ఇక్కడ మనకి దక్షిణ భారతదేశంలో ద్వితీయ స్థానంలో కుజుని పట్టిస్తూ ఉంటారు. తర్వాత లగ్నం నుంచి 100% అని, చంద్రుడి నుంచి 50% అని, శుక్రుడి నుంచి కూడా 25% కుజదోషం ఇంకా కుజదోషం ఉందని వీళ్ళు వివాహాలు ఆపుతారు. కానీ కుజదోషం చెప్పాను చాలా నక్షత్రాలకి 27 నక్షత్రాల్లో దాదాపు 13 నక్షత్రాలు కుజదోషం ఉండదని, చాలా లగ్నాలకి కుజదోషం, చాలా రాశి మేష వృశ్చిక రాశులు కుజదోషం ఉండదని చెప్పాను. పోతే ధనుర్మీనాలకి కుజదోషం ఉండదు, కర్కసింహాలకి కుజదోషం ఉండదు. ఇట్లా చాలా రాశులకి చాలా లగ్నాలకి చాలా కాంబినేషన్స్ కుజుడితోటి శుభగ్రహాలు గురువు కలిసి ఉన్న శుక్రుడు కలిసి ఉన్న కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి కుజదోషం ఉండదు. కుజుడు కర్క రాశిలో నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి కుజదోషం ఉండదు. ఇట్లా ఎన్నో విషయాలు జ్యోతిషంలో కుజదోషం క్యాన్సిల్ అవుతా ఉంటాయి. అది వీళ్ళు చెప్పరు. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి నాడీకోట దోషం ఉందన్నారు. కానీ వాళ్ళకి చిత్త మృగశిర నక్షత్రానికి నాడీకోట దోషం ఉండదు. ఇట్లా కుజదోషం మీద కూడా ఎంతో మంది పెళ్లిళ్ళు ఆపుతూ ఉంటారు. రాహుకేతు దోషం ఉంది అంటారు. రాహుకేతు దోషానికి మనకి అసలు చాట్ లో రాహుకేతు దోషం చాలా వరకు కూడా మనకి క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. ఇంకా పోతే వీళ్ళు చెప్పే దోషాలు వేద నక్షత్ర దోషం. ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి పడదండి, వేద అవుతుంది అంటారు. అది ఒక కారణం. ఆ నక్షత్రం వాళ్ళిద్దరు పడకపోతే ఇంకా చాట్లు చాలా చూస్తాం, గ్రహ బలాలు చూస్తాం.
కుజుడు ఎంత స్థితి బాగుందా, గురువు ఎంత బలంగా ఉన్నాడు, శుక్రుడు ఎంత బలంగా ఉన్నాడు. కొంతమంది నాకు ఈ మధ్య ఫోన్ చేసుకుని, సార్ ఆ, మా అమ్మాయి చాట్లో గురువు బలహీనంగా ఉన్నాడు, అబ్బాయి చాట్లో బలంగా ఉన్నాడు ఏమో చూడండి. ఒకవేళ లేదు అంటే గురువు గురించి గురు స్తోత్రాలు ఉంటాయి మనకి. అబ్బాయి చేత అమ్మాయి చేత గురు స్తోత్రాలు చదివించండి. కృష్ణమూర్తి పద్ధతిలోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతిలో గ్రహము బలహీనం అవటం, బలపడటం, శుభగ్రహాలు పాపగ్రహాలు ఇవి ఉండవు. అక్కడ ఏముంటదంటే ఒక మహాదశ నడుస్తుంది, అతని జీవితంలో మహాదశ భుక్తి అంతర జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏ మహాదశ నడుస్తుంది, అందులో ఏ భుక్తి ఏ అంతర, ఆ అంతర టైంలో వీళ్ళ చాటుల్లో ఏమన్నా అలాంటివి అంటే ఒక ఘటన చేసి చెప్పేటప్పుడు, ఒక ఘటన అంటే వివాహానికి సంబంధించి అది 2వ స్థానం, 7వ స్థానం, 11వ స్థానం, ఇవి కృష్ణమూర్తి పద్ధతిలో చూస్తారు. ఆ 2, 7, 11 భావాలకి ఏ గ్రహాలు కనెక్ట్ అవుతున్నాయో అవే శుభగ్రహాలు. ఓకే. అట్లా శుభ పాప గ్రహాలు చాలా సబ్జెక్ట్ ఉంది. కాబట్టి నేనేం చెప్తాను అంటే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు వివాహాలు ఈ రకంగా ఆపితే సమాజంలో వివాహ పెళ్లిళ్ళు కావు. కాబట్టి మీరు మనసు పెట్టి చేయండి. వచ్చి రాని జ్యోతిష్యం అంటే వచ్చే చిల్లర జ్యోతిష్యం దాన్నే బట్టి సబ్జెక్ట్ చేయమాకండి. పేపర్ మీద రాసి అంతే అదే జ్యోతిష్యం కాదు. చాలా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. చార్ట్ అనాలిసిస్ ఉంటుంది. జై హింద్.